వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో బీఆర్ఎస్ పార్టీ క్రమంగా రాజకీయాలకి దూకుడు పెంచిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. రీసెంట్ గా కేసీఆర్ సభ తర్వాత మళ్ళీ 27వ తేదీ నాడు బీఆర్ఎస్ తెలంగాణ భవన్ లో పార్టీ నేతలను ఉద్దేశించి తదుపరి కార్యాచరణ గురించి కావచ్చు. అలాగే ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కూడా 2 గంటలకి కీలక సమావేశం కూడా జరగనుంది. సో దీనికి సంబంధించి అంటే కమిటీల విషయంలో కావచ్చు, తర్వాత ఇక్కడ మొత్తానికి వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే పార్టీ ప్రధాన కార్యదర్శులు, మండల మరియు శాసనసభ పక్ష ఉపనాయకులు కూడా ఈ సభలో పాల్గొంటున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వం, పార్టీ ఇన్ఛార్జీల నియామకం సహా పార్టీ బలోపేతం తదితర ముఖ్య విషయాలపైన చర్చించనున్నారు. సో మొత్తానికి మెయిన్గా ఇప్పుడు సభ్యత్వాల పైన కీలక దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 60 లక్షల సభ్యత్వాలు అని చెప్పేసి 60 లక్షల సభ్యత్వాలు అని చెప్పేసి చెప్తున్నటువంటి పార్టీలో మొన్న ఎంపీ ఎన్నికల్లో కావచ్చు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో దూరంగా ఉంది. అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కావచ్చు. ఈ విధంగా చూసుకున్నట్టయితే 60 లక్షల ఓట్ బ్యాంక్ పరంగా మనం ఎంతవరకు కార్యకర్తలు ఇంకా బీఆర్ఎస్ పార్టీ తోటే ఉన్నారు. సో నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి మండల స్థాయి నుంచి కమిటీలు వేస్తే గానీ సెట్ అయ్యేటట్లు లేదు. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు దాదాపుగా సరే 10 మంది ఎమ్మెల్యేలో ఒక ఎమ్మెల్యే మాత్రం ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారనుకుందాం, పటాన్చెరు ఎమ్మెల్యే. మిగతా 9 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిన తర్వాత ఎమ్మెల్యేలతో పాటు ఎవరెవరు వెళ్ళారు, సో ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పార్టీ నిర్మాణం ఏ విధంగా ఉంది. సో మనం ఏదో సోషల్ మీడియాలో మనం అక్కడికి వెళ్ళి సభలు పెట్టి సక్సెస్ అయిందని చెప్పేసి అనుకోనికే లేదు. సో కింది స్థాయి గ్రౌండ్ స్థాయి నుంచి గనక పార్టీ కార్యక్రమాలని జనాల దగ్గరికి తీసుకెళ్తేనే ఈరోజు మళ్ళీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ పార్టీని కనుక ఈ విధంగానే సభలు సమావేశాలు నిర్వహించుకుంటా సో పార్టీ సక్సెస్ అయిందంటే మాత్రం డెఫినెట్ గా వచ్చే ఎన్నికల్లో మాత్రం ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. తర్వాత పార్టీ ఇన్ఛార్జ్లు చాలా వరకు పార్టీ ఇన్ఛార్జ్లో పాత వాళ్ళే ఉన్నారు. సో యువకులకు గనక అవకాశం ఇస్తే డెఫినెట్ గా పార్టీని జనాల లోపలికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. సో యువకుల విషయంలో కేసీఆర్ గారు మరోసారి ఆలోచించాల్సిన అవకాశం అయితే ఉంటుంది. సో చాలా వరకు దాదాపు ఒక 30 నుంచి 40 నియోజకవర్గాల్లో కీలకంగా యువ పొలిటీషియన్స్, రాజకీయ నాయకులు ఈరోజు పార్టీ కోసం ఏదైనా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి బయటకు వస్తున్నారు. సో వారికి గనక ఇన్ఛార్జ్ పోస్టులు ఇచ్చి డెఫినెట్ గా మీ కార్యక్రమాలు మీరు చేయండి, మీకు పార్టీ అండగా ఉంటుంది, తర్వాత ఏదున్నా పార్టీ చూసుకుంటుంది అంటే డెఫినెట్ గా పార్టీ దూకుడుగా పెంచే అవకాశాలు, బీఆర్ఎస్ దూకుడుగా ఉండే అవకాశం అయితే డెఫినెట్ గా ఉంటుంది. తర్వాత పార్టీ బలోపేతం ఏ విధంగా చెయ్యాలి, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బలాలు బలహీనతలు ఏంటి, బీఆర్ఎస్ పార్టీ బలాలు బలహీనతలు ఏంటి, తర్వాత పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చిందంటే అంత తేలిగ్గా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో నిన్న మోడీ రాకతోటి కార్యకర్తల్లో కూడా జోష్ నింపారు కాబట్టి సో భారతీయ జనతా పార్టీ బలాలు బలహీనతలు ఏంటి, ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత గారు ఏ పార్టీ ఓట్ బ్యాంకులు చీల్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పట్లోనే అంత తేలిగ్గా తీసేయలేం కవిత గారిని. ఎందుకంటే టీవీకే లాంటి పార్టీ ఈరోజు విజయ్ సీఎం అయ్యాడు తమిళనాడులో. ఆ విధంగా ఒక ప్రభంజనం కనుక సృష్టిస్తే నెక్స్ట్ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన షాక్ కావాల్సిన అవసరం అయితే ఉండదు. మరి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది ఆ ప్రచారంలో మనకు తెలియదు కాబట్టి సో ఆ ప్రచారాన్ని మనం అడ్డుకట్ట ఏ విధంగా వెయ్యాలి అన్న కీలక విషయాలు ఈరోజు చర్చించే అవకాశం ఉంది. సో మొత్తానికి కేసీఆర్ గారు మాత్రం జనాల లోపలికి వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఇకపైన అయినా సరే బీఆర్ఎస్ పార్టీ వారు అనుకున్నంత స్థాయిలో నెక్స్ట్ అధికారంలోకి వస్తుందా, మళ్ళీ కాంగ్రెసే వస్తుందా, లేకపోతే ఇతర పార్టీల కోసం జనాలు చూస్తున్నారా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.